ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే ముందు కొన్ని రకాల సింప్టమ్స్ శరీరంలో కనిపిస్తాయి. ఆ సమయంలో ప్రధానంగా జీర్ణక్రియ మీద ప్రభావం పడుతుంది. కాలేయంపై కొవ్వు పేరుకుంటుంది. అంతేకాదు కాలేయం సైజు పెరిగినట్లు కూడా అనిపిస్తోంది. జీర్ణ ప్రక్రియ మందగించి కనీసం నీరు కూడా జీర్ణం కాలేని పరిస్థితి ఏర్పడుతుంది. మన శరీరంలో గుండె తర్వాత అత్యంత ముఖ్యమైన అవయవం కాలేయం. ఇది శరీరంలో అన్ని అవయవాల కంటే అతిపెద్ద అవయవం కూడా ఇదే. కాలేయం శరీరంలోని పలు రకాల చర్యలను నిర్వహించే రసాయన కర్మాగారంగా భావిస్తారు. అయితే లివర్ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే చాలా కాలం నుంచి కొద్దిపాటి జీర్ణ సమస్యలు ఉన్నా తగ్గకుండా తరచూ బాధిస్తుంటే లివర్ డ్యామేజ్ అవుతున్నట్లుగా గమనించాలి. శరీరంలో ఏ ప్రదేశంలో అయినా గాయం అయినప్పుడు రక్తం వస్తుంది. రక్తం గడ్డగట్టేందుకు ఉపకరించే ఎంజైమ్స్ను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అనారోగ్యాలు కలిగినప్పుడు వాటి నుంచి తట్టుకోవడానికి అవసరమైన యాంటీబాడీస్ని కూడా ఈ లివరే ఉత్పత్తి చేస్తుంది. వీటిల్లో ఎటువంటి తేడాలు కనిపించినా లివర్ సమస్యగానే పరిగణించాలి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.